చార్మినార్లో నిన్న ఉదయం తెల్లవారుజామున జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనకి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఆదివారం రోజు నిన్న తెల్లవారుజామున జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో అంటే ఒక్కసారిగా ఇంట్లో నుంచి దట్టమైన పొగ అలాగే మంటలు రావడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 100కి 108కి అయితే డయల్ చేయడం జరిగింది. అది కూడా చూసుకుంటే చార్మినార్ నియర్ బై పక్కన చూసుకోవచ్చు. మనకి చార్మినార్ కూడా పక్కనే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి సమయంలో చాలామంది ఇక్కడికి షాపింగ్కి వస్తారు. అలాగే చార్మినార్ అనేది మన చరిత్రాత్మక కట్టడం కాబట్టి ఇక్కడ చార్మినార్ని కూడా చూడడానికి ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి దేశాల నుంచి వస్తూ ఉంటారు. అయితే నిన్న చూసుకుంటే కనుక ఏదైతే ఈ చార్మినార్ దగ్గర ఏదైతే ఇప్పుడు ఇల్లు కనిపిస్తుందో ఇక్కడ చూడొచ్చు కృష్ణా పర్ల్స్ అని ఏదైతే ఉందో ఇక్కడ అంటే గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే హాలిడే సందర్భంగా ఎవరైతే ఇంట్లో ఉంటున్న అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అంటే హాలిడేస్లో మనం చూడొచ్చు పిల్లలందరూ కూడా బంధువుల ఇంటికి వెళ్తామంటూ కూడా ఎంతగానో ఆనందానికి గురవుతూ ఉంటారు. అంటే బంధువుల ఇంటికి వెళ్తే అందరితో పిల్ల పాపలు అందరూ కూడా ఉంటారు, ఆడుకోవచ్చు అన్న ఒక కారణంతో అందరు బంధువుల ఇంటికి వెళ్ళడానికి ఎక్కువగా అతి ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. అదే కారణంగా ఎవరైతే ఇక్కడ బిల్డింగ్లో నివాసం ఉంటున్నారో వీళ్ళ ఇంటికి ఉప్పర్పల్లి నుంచి జూబ్లీహిల్స్ నుంచి మోతీనగర్ నుంచి అనేక కుటుంబీకులు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళలో చాలామంది అంటే దాదాపుగా 7 నుంచి 8 మంది చిన్నపిల్లలు ఉండడం అనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడికి 5 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అంటే ప్రతిరోజు ఇక్కడ చార్మినార్ రావడంతో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాగే కింద షాప్స్ చూడొచ్చు మనకి ఏవైతే ఈ మోదీ పర్ల్స్ జ్యువెలరీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ అంటే వాళ్ళ సొంతంవే అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఎప్పటిలాగానే శనివారం రాత్రి కూడా వాళ్ళు భోజనం చేసి అందరూ కూడా సరదాగా మాట్లాడుకొని పడుకున్న పరిస్థితి. మళ్ళీ పొద్దున్న అయ్యేసరికి దాదాపుగా 4 గంటల సమయం నుంచి దట్టమైన పొగ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే 6 గంటల సమయంలో మరి ఎవరు ఫోన్ చేశారనేది తెలియనప్పటికీ కూడా మరి కుటుంబీకులు ఫోన్ చేశారా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు లోపల నుంచి దట్టమైన మంటలు పొగలు వస్తున్నాయని చెప్పి అవి చూసి ఫోన్ చేయడం ద్వారా పోలీసులు అలాగే ఫైర్ ఇంజన్ హుటాహుటిన అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 6 గంటల 14 నిమిషాలకి ఫైర్ ఇంజన్కి కాల్ వస్తే దాదాపుగా 5-6 నిమిషాలలోనే ఫైర్ ఇంజన్లు అనేవి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ స్వెటర్ చూడొచ్చు మనం. అక్కడ స్వెటర్ ఏదైతే కనిపిస్తుందో అది ఒక్కసారిగా ఓపెన్ చేయగానే ఆ లోపల నుంచి వస్తున్న దట్టమైన పొగ ఫైర్ ఇంజన్ అధికారులను కూడా ఒక్కసారిగా అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. ఆ పైన చూసుకుంటే మనకి 2 ఏసీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏసీలు ఉండటం ద్వారా ఆ కిటికీలు ఏవైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాయో వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాని ద్వారా అంటే వెంటిలేషన్ ఎక్కడా లేకుండా ఒకసారిగా క్లోజ్ చేసి ఉండటంతో వాళ్ళకి ఇంకా లోపల ఉన్న ఎవరైతే 21 మంది చిన్నపిల్లలతో సహా ఎవరైతే 21 మంది ఉన్నారో వాళ్ళకి ఊపిరి ఆడక అతలాకుతలమైపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఫైర్ ఇంజన్ అధికారులు పోలీసులు ఇక్కడికి వచ్చి భద్రతా దళాలు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా ఈ షట్టర్ అనేది ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళటానికి పోలీసులకు కూడా ఎంతగానో ఇబ్బంది అయిందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి హై వోల్టేజ్ ఏమన్నా అయ్యిందా లేకపోతే ఏంటనేది కూడా తెలియని పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే కరెంటు స్తంభానికి సంబంధించిన వైర్లు అవన్నీ కూడా ఒక్కసారిగా పీకేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల వచ్చిన మంటలు అవన్నీ కూడా ఎంత అధికంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం ఈ ఏరియాని చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏరియాస్ కమర్షియల్ ఏరియాస్ కావటంతో వెళ్ళటానికి రావటానికి ఒకే గేట్ ఉంటుంది, ఒకే దారి అనేది ఉంటుంది, చాలా చిన్నగా ఉంటూ ఉంటాయి. ఆ పైన చూసుకుంటే మాత్రం లోపల చాలా విశాలమైన గదులు ఉన్నాయి కాబట్టి 21 మంది కూడా పైన ఉండడం జరిగింది. అయితే నిన్న మాత్రం పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన ఘటనని కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 1.5 సంవత్సరాల ఒక చిన్న పసి కందు కూడా అందులో ఉంది. ఆ పాప కూడా ముక్కులో నుంచి రక్తం రావడం కానీ ఇవన్నీ కూడా పోలీసులని అలాగే ఫైర్ ఇంజన్ అధికారులను కూడా బాధ పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. బాధింపబడ్డారనేది కూడా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే వెనకాల నుంచి కూడా అంటే ఎవరైతే ఇప్పుడు 21 మంది లోపల ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి
ఎటువంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఒక సైడ్ నుంచి పొగ, మంటలు, ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఎలా తీసుకురావాలి అంటూ కూడా పోలీసులు వెంటనే ఇమీడియట్గా అటు సైడ్ ఏదైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రంధ్రం చేసి అక్కడి నుంచి ఆ పొగని అలాగే మిగతా వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పొచ్చు. అయితే దాదాపుగా కొన్ని నిమిషాల్లోనే వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పటికీ కూడా అంబులెన్స్ వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా దాదాపుగా 17 మంది దారిలోనే చనిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా 4 ప్రస్తుతానికి హాస్పిటల్లో నిలకడగానే ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఆ విజువల్స్ని కొన్ని కారణాల వల్ల వేయలేని పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, అంటే ఆర్టీవీ వీడియోస్ని చాలామంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి అంటే ఒంటి మీద చర్మం ఏ విధంగా ఒక అట్టలాగా లేచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ చూడొచ్చు అసలు ఎంత దారుణమైన మంటలు వచ్చాయి. 4 గంటల సమయంలో ఆ మంటలు ఎగిసి పడుతుంటే దాదాపుగా 2 గంటల పాటు ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితి నెలకొనిందని చెప్పొచ్చు. అయితే అసలు ఈ మొత్తం కూడా చూసుకుంటే అసలు దేని వల్ల ఈ మంటలు ఏర్పడ్డాయి అనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఒకసారిగా ఏసీ కంపారిజర్ వల్ల అంటున్నారు, మరోవైపు చూసుకుంటే కనుక షార్ట్ సర్క్యూట్ అయిందనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఎక్కువగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం కూడా మనం చూడడం జరిగింది. పాత బస్తీలో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాగే నిన్న కూడా పలు చోట్ల కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని దాదాపు 23 మందిని సురక్షితంగా రక్షించడం జరిగింది. ఫైర్ సిబ్బంది అనేది కూడా ఫైర్ అధికారులు అనే అగ్నిమాపక సిబ్బంది కాపాడడం జరిగింది అనేది కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దగ్గర 17 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అనేది చాలా బాధాకరమైన చెప్పాలి. అయితే ఇదంతా కూడా తెల్లవారుజామున జరగడంతో ఇంకా వాళ్ళని తీసుకెళ్లడం కానివ్వండి, లేకపోతే ఆ మంటల్ని ఆర్పడానికి చాలా సులువైందని చెప్పొచ్చు. ఎందుకంటే చార్మినార్ దగ్గరికి ఇప్పుడు చూడొచ్చు రాత్రి సమయంలో ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది, అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటిది పొద్దున సమయంలో చూసుకుంటే కనుక ఎవ్వరు ఉండరు. అంటే ఈ చార్మినార్, పాత బస్తీ, బేగం బజార్ ఈ చోట్లలో ఏంటంటే షాపింగ్ మాల్స్కి సంబంధించి 11 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పెళ్లి షాపింగ్స్కి వాటికి వస్తూ ఉంటారు కాబట్టి రాత్రి 11 గంటల వరకు ఉన్నప్పటికీ పొద్దున్న దాదాపుగా 10-11 గంటలకి ఓపెన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కొంచెం సైలెంట్ ఏరియాలా ఉంటుంది పొద్దున్న సమయంలో. కాబట్టి తొందరగా ఈ ఫైర్ని ఆపడానికైతే ఈజీ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇది ఆదివారం రోజు, అంటే నిన్న పొద్దున జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా పోలీసులు లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి. ఎందుకంటే అసలు ఇది దేనివల్ల జరిగింది, అసలు దేనివల్ల ఈ మంటలు ఏర్పడ్డాయి అనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు కూడా లోపలికి ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఈ బ్యాక్ సైడ్ కూడా ఏదైతే రంధ్రం చేశారో అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ ఎవరైతే 17 మంది చనిపోయారో వాళ్ళకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. అంటే ఎండాకాలం అవడంతో చాలామంది ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు కాబట్టి ఏసీల ద్వారా కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటువైపు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏం జరిగింది ఇక్కడ? మామూలుగా మీకు ఏం తెలుసు అదే చెప్పండి. మామూలుగా చెప్పండి, ఏం రికార్డ్ చేయండి. అంటే పోలీసులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు. గోడ పలుకొట్టి వాళ్ళకి సవాల్ చేశారు. గోడ పలుకొట్టి సవాల్ చేసి ఎక్కడ ఇక్కడ నుంచి ఏ టైంలో తీసారండి? నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి పొద్దున్న 6:15 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ ఉంటారు బాబాయ్? మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. అంటే పోలీసులు వచ్చినప్పుడు మీకు భయం వేసింది? అసలు ఏం జరిగింది? అంటే ఎన్ని శవాలను తీసారు? 17. అక్కడ నుంచి 5-6, ఇక్కడ నుంచి 5-6. అక్కడ చీకట్లో రాకపోతే ఇక్కడికి గోడ పలుకొట్టి తీసారు. అంటే మామూలుగా చూసుకుంటే ఒక్కసారిగా రంధ్రం నుంచి ఎంత మంది శ్రమించారు? 4-5 మంది తీసారు. ఎక్కడి నుంచి హోల్ పెట్టారండి? అంటే ఇదంతా కూడా చిన్న చిన్నగా మెట్లోనే కదా, ఆ మెట్ల పక్క మీద అట్లా తీసారు. మీరు చూసారా అదంతా? మేము చూడలేదు. మేము ఇంటికాడ ఉంటుంది, ఇంట్లో ఉంటే మేము అట్లా. సో ఇప్పుడు అది క్లోజ్ చేసి ఉంది. మరి పోలీసులు వస్తూ ఉన్నారా? ఇప్పుడు అయిపోయింది. మధ్యాహ్నం వరకు వచ్చేది, ఎంక్వైరీ చేసి పోయారు. ఇక మొత్తం 17 మంది చనిపోవడం అంటే దేని కారణంగా అంటారా? ఓన్లీ గ్యాస్ అంటే ఏసీయా, గ్యాసా, లేకపోతే షార్ట్ సర్క్యూట్? ఏసీ కరెంటు, గ్యాస్ రెండు కలిసి వచ్చింది. అంటే ఇంతకు ముందే ఎప్పుడైనా జరిగాయండి ఇలాంటివి? ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ అసలు నిన్న ఏం జరిగింది ఒక్కసారి చెప్పరా? నిన్న అది 6:15కి స్టార్ట్ అయింది. ఇక పబ్లిక్ అంతా జామ్ అయిపోయింది.
జామ్ కానీ మొత్తం బంద్ అయిపోయింది రోడ్ అంతా. అంటే వెనకాల నుంచి అక్కడ నుంచి రోడ్ మెయిన్ రోడ్ నుంచి అంటే ఇక్కడ రంధ్రం పెట్టారని చెప్పారు కదా, అక్కడ చీకటి మొత్తం పొగ నిండుతుంది కదా, తీయనికి రాలేదు. ఇక్కడ నుంచి గోడబల్ కూడా తీసారు అన్నట్లు. ఇక్కడ నుంచి చీకట్లో పొగలో తీయనికి రాదు కదా శివాలకు, అలా గోడబల్ కూడా తీసారు అన్నట్లు. ओके ठीक है इधर आओ बोल देना आपको ये नको करो हां शूट मत करो कुछ भी नहीं वो बीच में दूसरे दुकान है उधर नीचे दुकान में फायर शॉर्ट सर्किट हुआ मेरे वो शॉर्ट सर्किट से दुकान में आग लग गया दुकान में आग लगने से हल्लो वो स्प्रेड होते गया स्प्रेड में क्या हुआ जो एसीज है एसीज के कंप्रेसर वो कंप्रेसर पूरे अंदर लगे हुए उनके 2 एसी से पूरा 3-4 एसी से 3-4 तो एसीज पूरे चालू रहने से कैसा वो फायर है सो एसीज के कंप्रेसर को लगने वो बस्ट होना चालू हो तो उससे और कितने बजे को मॉर्निंग अराउंड 6 o'clock 4 o'clock 4 o'clock का है ना 6 o'clock नहीं 6 o'clock मैं 4 o'clock तक मैं अवेक था मेरे को इमीडिएट उसका ब्रदर है जो अभिषेक है उसमें एक है देखो डिसीज तो वैसा स्प्रेड होते होते वो लो हुआ समझो अभिषेक भी सेव हो जाता था बट उन्होंने सेव क्या दूसरे फैमिली मेंबर्स को निकालने गया ठीक है उन्होंने अंदर क्योंकि वो उसका मदर और फादर पूरा फैमिली में 3 जने बचे हुए एक जना वॉकिंग गया था उनके बच गया 2 जने हैं सो मदर फादर और बेटा अभिषेक ये लोग बाहर निकल गए थे ओके अभिषेक है सो फिर एंटर हुआ वो लोग को निकालने के लिए वो निकालने के चक्कर में वो लोग पूरे बंद हो गए ओके और आग स्प्रेड हो रहा तो पंकज का जो फैमिली है पूरा फैमिली देखो हस्बैंड वाइफ और छोटे बच्चे बेटी उसका सिस्टर का बेटी ये पूरे लोग अंदर लॉक हो गए और दरवाजे इतने गर्म पूरे कितने लोग हैं भाई 21 17 लोग से 17 मेंबर्स है हां ओ मर गया कल ही हम लोग जाके है ना 17 मेंबर्स है ऑल टुगेदर छोटे बच्चे भी है 1.5 ईयर छोटे बच्चे बोले तो फोटो दिखाओ आपको भैया वो अंदर होल कर है ना उसका फोटो है आपके पास फोटो एक मिनट मीडिया ओके इधर क्या होगा भैया का मीडिया में है ना ये अभिषेक है हाँ. ये उसका ब्रदर उसका ओन ब्रदर जो बॉम्बे में रहता है कॉलेज आपका हाँ ये वो दोनों लेडीज है ये उनके बेटे हैं ओ ये अभिषेक छोटा ये अभिषेक ये इनका तो पूरा फैमिली गया हस्बैंड वाइफ और इनकी बहन के साथ बहन के 2 बच्चे और इनके 2 बच्चे ये इनके चाचा है ओके ओ अभिषेक मोदी ओके हाँ इनके चाचा है ये दोनों चाचा चाची है ये पूरा फैमिली ये हुआ ఏదైతే ఇప్పుడు చార్మినార్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిందో ఆ బ్యాక్ సైడ్లో అయితే మనం ఉండడం జరిగింది. చూడొచ్చు ఏదైతే మనకి ఆ గ్రిల్స్లో ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందో అక్కడ షటర్స్ అనేవి ఇప్పుడు మనం విజువల్స్లో కూడా పక్కన మనం చూడడం జరిగింది. ఏవైతే ఆ షటర్స్ ఉన్నాయో ఆ లోపల అంటే ఇప్పుడు ఏదైతే సన్నగా ఒక షటర్ ఉందో ఆ లోపల స్టెప్స్ ఉండడం జరిగింది. వెంటనే పోలీసులు వాళ్ళని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి వెనక్కి వచ్చి ఎక్కడ వరకు ఆ ఫ్లోర్ అనేది పైన ఏదైతే ఆ ఫ్లోర్ ఉందో అది ఎక్కడ వరకు ఉంది అనేది చూసి ఇక్కడికి వచ్చి బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడ చూడొచ్చు. నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను. ఇక్కడ చూసుకుంటే తెల్లవారుజాము పొద్దున్న సమయంలో కాబట్టి ఈ షటర్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులతో మాట్లాడి ఏవైతే షటర్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి అటువైపు ఎటువైపు దారి చూపిస్తుందో ఒక గోడ ఏదైతే అడ్డం ఉందో ఆ గోడని ఎలాగైనా సరే కనిపెట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కేఆర్ గోల్డ్ కంప్యూటర్ టెస్టింగ్ అని ఏదైతే ఉందో ఆ పక్కన ఏదైతే సన్నది షటర్ ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం దాన్ని అది తాళం తీసి లోపలికి వెళ్ళి ఒక హోల్ పెట్టి గోడకి హోల్ పెట్టి అక్కడి నుంచి దాదాపుగా 17 మృతదేహాలను అయితే బయటకు తీయడం జరిగిందని చెప్పొచ్చు. అప్పటికి కొంతమంది చనిపోయారు అంటూ కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది వెళ్ళే దారిలో చనిపోయారు అంటూ మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు అంటూ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ గోడ ద్వారానే దాదాపుగా ఇంకా 4 ప్రాణాలతో ఉన్నారనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రేపు పొద్దున్న ఆ షటర్ ఓపెన్ చేశాక అసలు లోపల ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది స్థానికులు వాళ్ళతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే బాయ్. నమస్తే అన్న, నిన్న ఏం జరిగిందన్న అసలు బ్యాక్ సైడ్ నుంచి? నిన్న మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి మాకే ఫోన్లు వస్తున్నాయి అందరు, మీరు ఇక్కడే కదా, మీ షాప్ ఇక్కడనే కదా, ఏం జరిగిందని. మాకు కూడా అప్పుడే తెలిసింది. మేము వచ్చినాము. పాపం చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, 17 మంది చనిపోయారని తెలిసింది. చాలా బాధాకరమైన విషయం.
అంటే అన్న మామూలుగా చూసుకుంటే అటు సైడ్ నుంచి దారి కూడా లేని పరిస్థితి, ఏదైతే ఆ దారి ఉందో అది మొత్తం కూడా పొగతో మంటలతో మూసి అంటే క్లోజ్ అయిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ వెనకాల నుంచి హోల్ చేసి తీయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అన్నప్పుడు? ఇక్కడ అంటే ఇప్పుడు ఇది దీని బ్యాక్ సైడే వస్తుంది, అది ఇక్కడ కూడా హోల్ పడ్డది, కానీ హోల్ అటు సైడ్ చేసి వాళ్ళు ఫైర్ ఇంజన్ యూజ్ చేసిరని తెలిసింది. ఇక్కడ అన్నీ చిన్న చిన్న సందులే ఉంటాయి, అందులో ఏసీ కంప్రెసర్లు చాలా ఉన్నాయని మాకు తెలిసింది ఇప్పటివరకు. జరగకూడని సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరగడం ఈ ఏరియాలో ఫస్ట్ టైం ఇది. ఓకే, అంటే గతంలో కూడా జరిగాయి కానీ ఇంత పెద్ద ఘటన అవ్వలేదు, చాలా చిన్నగా. కానీ అప్పుడు జరిగినప్పుడే జాగ్రత్త తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద ఘటన అయ్యేది కాదు అనేది ఏమన్నా అనిపించిందా నిన్న చూసుకుంటే ఆ ఘటన తర్వాత? అంటే ఘటన జరిగిన తర్వాత అనిపిస్తుంది ఇది చాలా బాధాకరమైంది, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని, కానీ ఎవరు పట్టించుకోరు కదా ఎవరు. ఇక్కడ అతి బాధాకరమైనది ఏంటంటే అన్న 1.5 year బేబీ చూడొచ్చు మనం, అలాగే 8 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల బాబు, ఒకే కుటుంబానికి అన్నదమ్ముళ్ళ కుటుంబానికి చెందిన 17 మంది చనిపోవడం అనేది అసలు ఎవరైనా జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పచ్చు. అవునండి, చిన్నపిల్లలు చనిపోయారని తెలిస్తే మామూలుగా ఎవరికైనా ఏమైనా అయిందంటేనే మనం ఎక్కువ రియాక్ట్ అవుతాం, మనలో చిన్నపిల్లలు అని తెలిస్తే మేము కూడా చాలా బాధపడ్డాము. వాళ్ళకి సంఘీభావంగానే ఈరోజు మార్కెట్ అంతా మేము బంద్ పెట్టినాము, క్లోజ్ చేసినాము. ఈరోజు ఎవరు కూడా షాప్లో ఓపెన్ చేయలేరు. ఇప్పటికైనా కొంచెం ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, కొంచెం రోడ్లు వైండింగ్ ఏమైనా చేసి కొంచెం ఫ్రీగా చేస్తే బాగుంటుంది అంతే. సో చూడొచ్చు, ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నది ఏంటంటే నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చి, అంటే ఫైర్ ఇంజన్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేసి, ఈ షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఒక గోడని ఒక రంధ్రం చేసి కాపాడారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ 17 మంది మాత్రం చనిపోయిన పరిస్థితి నెలకొంటుందని చెప్పొచ్చు. మరికొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అయితే ఇటు చూడొచ్చు, వీళ్ళందరూ చెప్తుంది కూడా ఒకటి, ఇక్కడ జరిగిన ఘటన అనేది ప్రతి ఒక్కరికి బాధింపచేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబానికి దాదాపుగా అన్నదమ్ముల కుటుంబం ఏదైతే ఉందో అందులో నుంచి 17 మంది చనిపోవడం అనేది చార్మినార్ పాత బస్తీ కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చార్మినార్లో ఈ ఘటన అనేది అంటే ఇంతకుముందు జరిగినప్పటికీ కూడా ఇంత ఎక్కువగా అంటే చనిపోయిన మృతుల సంఖ్య అనేది ఎక్కడ చూడని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ నిన్న పొద్దున జరిగినది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎవరు మర్చిపోని పరిస్థితి, ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పొచ్చు అని చెప్పాలి. ఏదైనప్పటికీ ఏసీలతో అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఒకసారి రేపు మళ్ళీ ఈ లోపల ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాలకు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.